జానీ మాస్టర్ కేసులో సంచలనమైనటువంటి విషయాలు. జానీ మాస్టర్ కేసుకి సంబంధించి తాజాగా ఆమెకు ఇప్పుడు వైద్య పరీక్షలు చేసినట్టుగానే తెలుస్తోంది. సో జానీ మాస్టర్ ఇప్పుడు రేప్ కేసుకి సంబంధించి అడ్డంగా బుక్ అయినటువంటి సంగతి తెలిసిందే. జానీ మాస్టర్కి సంబంధించి పోలీస్ స్టేషన్కి మరి ఇప్పుడు దొరికిపోయినట్టుగా సమాచారం. బెంగళూరులో ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలిస్తున్నారు. అలాగే వీలైతే బెంగళూరులోనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే నిజంగానే మరి ఆమెకి చెప్పినట్టుగా ఈ రకంగా ఆయన మీద చాలా అలిగేషన్స్ అయితే వస్తున్న నేపథ్యంలో అసలు జానీ మాస్టర్ చెప్తున్నదంతా నిజమేనా? అసలు జానీ మాస్టర్ యొక్క అభిప్రాయం ఏంటి? నిజంగా తన మీద వస్తున్నటువంటి ఏ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి. కాబట్టి జానీ మాస్టర్ బెంగళూరులో చిక్కడంతో ప్రస్తుతం ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో దుమారం రేపుతోంది. టాప్ ఛానల్లో ప్రసారమైన డాన్సింగ్ షో సమయంలో బాధితురాలు జానీ మాస్టర్కి పరిచయమైనట్టుగా ఎఫ్ఐఆర్లో నమోదైంది. తన టాలెంట్ ని గుర్తించి అసిస్టెంట్ గా ఛాన్స్ ఇచ్చాట జానీ. ఓ కార్యక్రమం కోసం బాంబేలోని ఒక హోటల్లో ఉన్నప్పుడు జానీ తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా ఎఫ్ఐఆర్లో చెప్పారు. సో దీని కనుక బయటకు వస్తే తీవ్రంగా ప్రతిఘటించేటువంటి అవకాశం ఉందని హెచ్చరించారట. మతం మార్చుకుని తను పెళ్లి చేసుకోవాలని కూడా వేధించడంతో పాటు మరి షూటింగ్ సమయంలో వ్యాన్లోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు కూడా జానీ ట్రై చేసినట్టుగా చెప్పారు. మణికొండలోని బాధితురాలు ఫ్లాట్ కూడా వెళ్లి అర్ధరాత్రి కోరిక తీర్చాలని వేధించినట్టుగా ఎఫ్ఐఆర్లో చెప్పారు. తనకు ఎదురు తిరిగితే ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కూడా రాకుండా అయితే చేస్తానని జానీ బెదిరించినట్టుగా అయితే చెప్తున్నారు. భర్తపై వస్తున్న ఆరోపణలతో జానీ మాస్టర్ సతీమణి మరి ఖండించారు. తన భర్త అలాంటి వ్యక్తి కాదని, కావాలని ఆయన